కుయ్ కుయ్ అని పోలీసులు ఓ జీప్ వేసుకొని వెనకెమ్మటి వాడు. సైరన్స్ అప్పుడిని దొంగ ఇంకింత రువ్వడి వెంచుడు. సినిమాలల్లా చేజింగ్ సీన్లు మస్తుంటాయబ్బా. పోలీసు డాన్ నడుమ పోటాపోటీ సవాళ్లు నడుస్తుంటాయి. పోలీసులు దొంగ కోసం ఎంత పుణుకులాడినా దొరకడు గాని ఏడన ఉండి లీకులిస్తుంటాడు. దమ్ముంటే పట్టుకోండి చూద్దాం అనుకుంటా. ఇప్పుడు బయట కూడా గట్లనే నడుస్తుంది ఓ కేసులా. ఇక ఇప్పుడు కొత్త కథ ఏందంటే, వారం రోజుల కంచెలాడుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ దౌడ్ సినిమాకు ఇంటర్వెల్ పడ్డది. సోమవారం దాకా వర్మ గారిని అరెస్ట్ చేయొద్దని ఆంధ్ర హైకోర్టు ఆర్డర్ వేసింది పోలీసులకు. ఇక ఇప్పుడు ఆర్జీవి గారి జీవి ఇంకింత తుర్తిగా అవ్వచ్చు. అప్పట్లో పెట్టిన పోస్ట్ మీద ఇప్పుడు కేసులేంది? ఆ పోస్టర్లు ఉన్నోళ్ళు కాకుండా ఏరేటోళ్ళు ఎట్లా కంప్లైంట్ ఇస్తారు? ఒక్క పోస్ట్ మీద 3 జిల్లాలలో ఎఫ్ఐఆర్ రాస్తారా? నన్ను ఉత్తపుణ్యానికి అరెస్ట్ చేసే కుట్ర అని హైకోర్టుకు పోయిండు సారు. 2 దిక్కుల వాదనలు విన్నాక సోమవారం దాకా అయితే డైరెక్టర్ తెరువు పోవద్దన్నది. 1 ఇయర్ బ్యాక్ నేను పెట్టిన ఏదైతే చెప్తున్నారో అది దాని వలన ఏం జరిగింది, అసలు ఇంత ఆర్జీని అరెస్ట్ చేయాలి, ఇంకా అరెస్ట్ చేయలేదు అంటే ఏంటి, అసలు ఏం కేసు అని అడుగు. మర్డర్ కేసా లేకపోతే కిడ్నాపింగ్ కేసా, ఏం కేసు అసలు అది? ఓ దిక్కు పోలీసులు 2-3 రాష్ట్రాలలో పునుకులాడుతుంటే వర్మ గారు దొరుకుతోట్టు. కానీ బాజాబ్తా వీడియోలు పంపిండు, ఇంటర్వ్యూలు ఇచ్చిండు, సోషల్ మీడియాలో రాసిండు. నన్ను పట్టుకునే దమ్ముందా అని పోలీసులకు సవాల్ చేసినట్టే అయ్యిందనుకో రాదుండ్రి. ఏడున్నాడో తెలియకుండానే అంత మాట్లాడిండంటే ఇప్పుడు హైకోర్టు ఆర్డర్ కూడా వచ్చినందుకు బాజాబ్తా బయటకు వచ్చి క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తున్నాడు. ఒక నోటీస్ వచ్చింది, అయిపోయింది, వాళ్ళు వచ్చారు, వెళ్ళిపోయి ఎంతకన్నా ఏమీ జరగలేదు కదా. అప్పుడు నాకు ఏమైనట్టు మీ ఉద్దేశం? మీరు మీడియా చూసి అదే భయపడి వణికిపోతున్నాడు, మంచం కింద ఉన్నాడు, భయపడి కలకట్ట అన్ని మీరు అనుకుంటున్నారు, అది ఏమీ జరగలేదు కదా. ఇంటర్వెల్ దాకా గిట్లున్నది. సోమవారం కెళ్ళి క్లైమాక్స్ ఎట్లుంటుందో కానీ 2 రాష్ట్రాల పబ్లిక్ అయితే పుక్కట్లనే రోజుకో సినిమా చూపిస్తున్నాడు పో. ఇన్ కేస్ రాజీవి అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే జైల్లో ఎలా టైం స్పెండ్ చేస్తారు? అప్పుడు నేను అక్కడ క్రిమినల్స్తో కలిసి నెక్స్ట్ 1 ఇయర్ సంబంధించి 4-5 కథలు రెడీ చేసుకుని వస్తాను.